తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఒక గొప్ప సిద్ధురాలు తేజోమయి అమ్మ. అమ్మ గురించి ఒక్క మాటలో అయితే ఖచ్చితంగా చెప్పలేమండి. వారు ముందు వారి జీవితం చూస్తే ఒక కంపెనీ ఎన్స్మైల్స్ అనే కంపెనీకి సీఈఓగా, ఒక సైకాలజిస్ట్, వారు ఒక ఇంజనీర్, కానీ ఆ తర్వాత ఒక హీలర్గా, డివైన్ కమ్యూనికేటర్గా మారి ఎంతో మందికి వారి పాత కర్మలు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మ కర్మలు, వాటిని తొలగించే మార్గాన్ని చూపిస్తున్నారు. అలాగే దైవాన్ని చేరుకునే మార్గాన్ని చూపిస్తున్నారు. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు దుర్గా అమ్మవారి అనుగ్రహంతో దుర్గా సప్తసతి నేర్పించడం కానీ, అలాగే రుద్రహోమం ఏ విధంగా చేయాలనేది నేర్పిస్తూ ఉన్నారు. ఇది నిజంగా వారి అనుగ్రహం అనే చెప్పాలండి. ఒక వెబ్సైట్ ద్వారా వారిని సంప్రదించవచ్చు. అలాగే చాలామంది ఇప్పటికే నేర్చుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కర్మలను తొలగించే ప్రయత్నంలో ఆ భాగంలో ఉన్నారనమాట. మరి తెలుసుకుందాం చాలా విషయాలు. వారు అసలు ఈ మార్గంలోకి రావడం ఏంటి, ఏ విధంగా అసలు దైవంతో వారు సంభాషిస్తారు, ఎలా వారికి ప్రతి ఒక్క అంశం కూడా తెలుస్తోంది, అలాగే ఇవన్నీ ఏ విధంగా నేర్పిస్తున్నారు, లోక కళ్యాణం కోసం కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని తెలిసింది. అవన్నీ కూడా అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. తేజోమయి అమ్మకు స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. దుర్గా సప్తసతి గురించి మాట్లాడుతున్నాం. ఎలా చదవాలమ్మా, ఎట్లా నేర్చుకోవాలి, అసలు చదవటమే రాదు ఇప్పటి వరకు, ఎలా ప్రారంభించాలి, దుర్గా సప్తసతి పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటో చెప్పండి. సప్తసతి అనేది ప్రతి మంత్రంలో పవర్ ఉందమ్మా. అంటే గురుముఖంగా నేర్చుకోవాలా? అది ఎందుకు నేర్చుకోవాలంటారంటే అమ్మ, సప్తసతి చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొన్ని అనుభవాలు జరుగుతాయి. ఓకే, అక్కడ మరి నేను ఇది మాట్లాడితే మళ్ళా కమెంట్లు వస్తాయేమో తెలియదమ్మా, కానీ నాకు చెప్పిన విషయం, నాకు అంత నాలెడ్జ్ లేదు. మీకు మొహంలోంచి వేడి సొదలు వస్తాయి సప్తసతి చదువు, కుండలరీ దగ్గర నొప్పి వస్తుంది, సడన్గా ఎమోషనల్ అప్లిఫ్ట్మెంట్ రేజ్ అవుతాం. అంటే మనకి అవన్నీ, మనం ఎప్పుడో హార్ట్ సెంటర్లో మన అందరు బాధ పెట్టుంటారు కదమ్మా, ఆ బాధలు పెట్టినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి, హైటెండ్ ఎమోషన్స్ వస్తాయి. అంటే అవి తీస్తుందమ్మా. అప్పుడు ఒకరు అలా జరుగుతున్నప్పుడు మనకి ఒకరు కావాలి. ఏంటమ్మా ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు వీళ్ళని చూస్తే కోపం వచ్చేస్తుంది అంటే, అప్పుడు మనం మూలమంత్రం చదువుకోమ్మా, మూలమంత్రం ప్రాణాయామం చేసుకొని మూలమంత్రం చదువుకొని, అమ్మ యాదేవి సర్వభూతేషు క్రోధ రూపేణ సంస్థిత అనుకో, క్రోధంలో అమ్మ ఉంది, అక్కడ వాళ్ళు మాట్లాడే క్రోధంలో అమ్మ ఉన్నారనుకో, నువ్వు శాంతం అయిపో, రెస్పాండ్ అవ్వు, రియాక్ట్ కామాక, టేక్ ఏ డీప్ బ్రెత్ అని మనం చెప్తాం. అప్పుడు వాళ్ళు ఆ యాక్షన్ తీసుకుంటారు, ఒక స్టెప్ టువర్డ్స్ అమ్మ, మళ్ళీ రెండోసారి, మూడోసారి, ఐదోసారి. ఈ విషయం కోసం ఒక గురువు ముఖాన, అంటే నాకు తెలిసినంతవరకు మంత్రం ఏముందమ్మా, ఇంటర్నెట్లో అన్ని చోట్ల ఉంది ఇప్పుడు, దాంట్లో పెద్ద ఏంటి, నేర్చుకోవాలి. ఈ విషయాలు చెప్పేవాళ్ళు కోసం. మోహము క్షోభం అని ఉంది. మోహం అంటే ఏంటి, నాకు ఇది కావాలి అనేది. క్షోభం అంటే ఇది లేదే అని బాధపడేది. కొన్ని దుష్ట గ్రహాలు ఉంటాయి, ఏంటి అవి మన గ్రహాలు కానీ, లేదంటే ఎవరో ఒకరు చెడు చేశారు, ఒక బ్లాక్ మ్యాజిక్, ఇవి కూడా ఉంటున్నాయి కదా ఈ మధ్య, కట్లని, లేదంటే దిష్టిలు, ఒకళ్ళు బాగుపడుతున్నా అంటే ఏడు, అవంతా మనకి సైకిక్ ప్రొటెక్షన్ ఉండదు. కవచం చదువుకోం మనం, చదువుకున్నా కూడా భూశుద్ధి అని, భూతశుద్ధి అని ఉంటాయి కొన్ని ప్రాసెసెస్. అవి మనము టైం అని అవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా జంప్ చేసేస్తాము చదువుకోవడానికి. సో మనకి సైకిక్ ప్రొటెక్షన్ ఉండదు. సో మన యాస్ట్రల్ ప్లేన్ అంతా ఓపెన్లో ఉంటుంది, ఎవరైనా ఇన్స్టాల్ చేయొచ్చు దాంట్లో. సో ఎంపత్స్ ఉంటారు, బేసిక్గా స్పిరిచువల్ పీపుల్ కైండ్గా ఉంటారు. ఆ కైండ్ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసేసుకుంటారు. ఇప్పుడు నేను వచ్చి మీకు బాధ చెప్పాను, మీరు ఆ బాధనంతా అబ్జర్వ్ చేసుకున్నారు అనుకోండి, యాస్ట్రల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేస్తుంది ఆ బాధ. నేను ఆ బాధలు పడ్డం మొదలెట్టేస్తా. అమ్మ నా లైఫ్ అంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడు నేను బాధపడుతూ ఉంటానమ్మా. ఎందుకు? యూఆర్ ఎన్ ఎంపత్, అబ్జర్వ్ చేసేసుకుంటున్నావు వేరే వాళ్ళ పెయిన్. అప్పుడు సప్తసతి చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ మనం ఎవరో ఒకరు చెప్పాలి కదమ్మా, ఏదో క్లారిఫై చేయాలి ఆన్సర్స్. మంత్రం చదివేది ఒక పద్ధతి, అది నేర్పించడం ఎందుకు, అన్ని మంత్రాలు. సో వినియోగ స్టేట్మెంట్ ఉంటుంది, ధ్యాన శ్లోకం ఉంటుంది, భూర్భువస్వ న్యాసం ఉంటుంది. అది అయినాక మనకి మొత్తం శ్లోకాలు వస్తాయి. నా చేత రాయిపించింది అయితే నవాంగం అమ్మ. దాంట్లో కూడా నా చేతను రాయించింది కదమ్మా, ఉన్నదాన్ని నేను ఈజీగా రైట్ చేయడం, ఒక దగ్గర కొలేట్ చేసి, సో దట్ ఆ స్ట్రక్చర్ అనేది మన ఇప్పుడు ఉండే ప్రారంభ కర్మల్ని తొలగించాలి. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయమ్మా, ఎలా? నేను క్లాస్లో చెప్తానమ్మా, నేను ఇంకెక్కడ ప్రచురించలేదమ్మా. ఎందుకని అంటే అదొక పద్ధతిగా చెప్పాలి. ఈ మంత్రం ఇలా యూజ్ చేయండి, పెద్దవి కాకపోయినా అమ్మ సపోర్ట్, వేర్ విల్ ఐ గో బ్యాక్ అండ్ టాక్. నేను బుక్ వచ్చింది, నేను చదువుతాను, నాకు ఇప్పుడు ఎమోషనల్ అవుట్రేజ్ వచ్చింది, కష్టం వచ్చింది, వెంటనే నేను మానేస్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ జగదేకుడు అతలకు సుందర్లాగా ఒక మాంత్రికుడు మిమ్మల్ని ఉన్నాయమ్మ ఇలాంటి స్టోరీలు. ఇవేవి నేను కల్పించి చెప్పట్లేదు తల్లి, అన్నీ నేను చూసే చెప్తున్నాను. మన జన్మ మన ఏంజిల్ అయి ఉంటాం, ఏదో ఒక దానికోసము ఇక్కడికి వచ్చి అక్కడ మాంత్రికుడు మనల్ని పనిచేస్తే మన జీవితం ఒక పంజరంలా ఉంటుంది. అన్నీ ఉంటాయమ్మా, బయట చూస్తే మనం అంతా వావ్, కానీ మనం ఒక పంజరంలో ఉంటాం జీవితం. అప్పుడు ఆ పంజరం నుంచి బయట ఎలా పడాలి? కార్డ్స్ కట్ చేయాలి. నేను కార్డ్స్ కట్ చేసుకుంటూ అవుతుందా? మంత్రికుడు నాకన్నా పవరోడు, మరి ఎవరు ఉండాలి? నాకు దళ స్తుతి చదవాలి. అప్పుడు అమ్మ పవర్ ఏంటో తెలుస్తుంది. అమ్మ ఎవరమ్మా? నేను మేనిఫెస్టేషన్ స్లోకన్స్, ఐఎమ్ ఏ పవర్ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్, ఓ మ్యాగ్నెట్, లవ్ మ్యాగ్నెట్ అని మాట్లాడుతాను. నేను లవ్ మ్యాగ్నెట్ అవుతాను. ఎందుకని? ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ మై లవ్ ఈస్. సో ఐ నో హృదయం. నేను హృదయం చదివితే అమ్మ ఎంతలో ఉన్నారు, ఎంతలో ఉన్న అమ్మ నా హృదయ స్థానంలో కూడా ఉంటారు. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు దుర్గా సప్తసతి చదవాలి? అమ్మ మీకు ప్రారంధం, నేను సడన్గా నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయమ్మా, దానికి ఆన్సర్ లేదు. ఒకటి మీకు సైన్స్ అనమాట, సప్తసతి చదవాలా అనేది సైన్స్. ఇంకోటి వచ్చేసి ఏం చేసినా మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది నా లైఫ్లో, పోయినట్టే ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. చాలా సమస్యలు. అబ్బో అవే ప్రారంధం అంటే. అమ్మో అది లెసన్ లేనతే కానీ అవి పోవండి బాబు. మరి ఎలా అమ్మ వీటికి సప్తసతి అందుకే సార్లు పట్టించాలి? ఒక్కొక్క అమ్మ మామూలుగా నేనైతే మాత్రం అమ్మ నెంబర్ గురించి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇన్ తల్లి. నా ఒక చిన్న నేను కొంచెం మోడర్న్, ఎందుకంటే నాకు చెప్పి నాకు వేరే విషయాలు తెలియవు కాబట్టి నాకు తెలిసిన జ్ఞానం ఎట్లా అంటే, మీరు ఎంతవరకు మీరు ట్రస్ట్ ఫాల్ చేసి, అమ్మ మీద మీరు ట్రస్ట్ ఫాల్ చేసి మీరు చేయలేను అన్న పనిని మీరు చేయగలుగుతున్నారు. ఆ నమ్మకం మీకు ఎప్పుడు వస్తుంది? భావం తెలుసుకున్నప్పుడు. అమ్మ ఉంది అని తెలుసుకున్నాం. నేను మంత్రం చదువుతా, నా మంత్రంలో పర్ఫెక్ట్ రిసైటేషన్, అంత రెండిషన్ ఫుల్ పర్ఫెక్ట్. కానీ అమ్మ నాకు ఈ పని చెయ్యని నాకు మనసులో వినిపిస్తుంది ఆ గొంతు. నాకైతే యూట్యూబ్లో నాకు ఏదైనా ఒక సడన్గా వీడియో ఇవన్నీ కావండి, కాలే మీకు ఇది చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు, అలా వచ్చే అవి కాదు. డివైన్ విల్ నాట్ గివ్ వన్ సైన్ అండి, ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుంది. అమ్మ కమిట్మెంటు ఆహా అనిపిస్తుంది అనమాట. అన్న క్లాస్లో అంటారు, అమ్మ మీరు హోమం 6 గంటలు 7 గంటలు చేస్తారు, మళ్ళీ మీరు వచ్చి మాకు 2 గంటలు 3 గంటలు ఉండనా అమ్మ అని చెప్పి లాస్ట్ వరకు ఉండి అందరు క్వశ్చన్లు అడిగి తర్వాత పోతారు. లేదంటే పర్మిషన్ అడిగి, మీరు మా దగ్గర పర్మిషన్ అడిగి, అమ్మ ఈరోజు నాకు కావట్లేదే, రేపు అడుగుతా, రేపు చెప్తా మీ ఆన్సర్లు అని చెప్పి తీసుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుందమ్మా మీకు ఇంత ఎనర్జీ అంటే నేను చెప్తా, మా అమ్మ కమిట్మెంట్ చూసాను అమ్మలో నేను. మీరందరూ ఏడుస్తుంటే అమ్మ ఇట్లా పట్టుకొని కన్నీళ్ళు తుడచడానికి మీకు కనిపించదు, నాకు కనిపిస్తుంది. అక్కడే ఉంటుంది అమ్మ. అల్లే బుజ్జి తల్లి ఉన్నానా అని చెప్తూ ఉంటారు, మనకి వినపడదు. అంత కమిట్మెంట్ మన గురించి నిరంతరం. ఈ భూలోకంలో ఎవరైనా మనుషులు మనల్ని ఎప్పుడో ఒక రీజన్లో బాధ పెట్టే ఉంటారండి, ఏదో ఒక రీజన్. మనం ఎంత మంచి అయినా మనం ఫైనల్గా వాళ్ళ దగ్గర నుంచో బాధపడే ఉంటాం. కానీ అమ్మ నాన్న అలా బాధ పెట్టరండి. నేను అన్న ఒకరోజు అమ్మని, అమ్మ నువ్వు అతి క్రూరాలని ఎట్టయ్యావమ్మా, ఇంత దయారాలు కదా అంటే, నా కూతుర్లు నా కొడుకులు ఏడుస్తున్నా బాధపడుతున్నా వాళ్ళ ప్రారంధం కోసం అది మంచిది అని చెప్పి ఆ రోజు వాళ్ళు బాధపడుతుంటే కూడా నేను మనసు నిబ్బరం చేసుకొని నించొని ఉంటాను చూసావా, అక్కడమ్మా నేను అతి క్రూరురాలయ్యాను. ఎంత ఏడిచి అమ్మ నువ్వు ఉన్నావా, అమ్మ 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 అని నా బిడ్డలు టెంపుల్ దగ్గర టెంపుల్ రూమ్స్లో ఏడుస్తారు, కొట్టుకుంటారు, అన్నం తినరు, ఆకలి అయినా కూడా బాధపడతారు. ఏమ్మా వాళ్ళందరూ అన్నం తింటే నాకు ఈ తల్లికి ఇష్టమా, ఈ తల్లికి బాధ లేదా? ఏడుస్తుందమ్మా అమ్మ. ఇప్పుడు ఛానల్ చేస్తే నేను ఏడుచేస్తాను అనమాట. అమ్మ బాధ అది అంటే అట్లా చెప్తుంది నాకు. ఇంత నా బిడ్డ ఏడుస్తుంది ఇట్లా. ఇప్పుడు నేను ఛానల్ చేస్తే నాకు ఎందుకమ్మా ఏడవాలి? సో అట్లా ఇంత బహుశా మీరు చేస్తుంటారేమో ఉపవాసాలు, మరి చూసుకోకుండా చేస్తోందే. చూడు ఇందులోనా నేనున్నాను. ఆ తల్లి యొక్క కడుపు కాలిస్తే అందులోంచి నేను ఇచ్చేది వరము. అంత క్రూర అన్న అమ్మ నేను ఈ తల్లికి. అట్లా చెప్తుందమ్మా అమ్మ, ఇదా నాకు కావాలి, నీ కడుపులో నుంచి ఆకలి చూస్తే ఆ ఆకలికి నేను కరుణిస్తానా తల్లి? అదా నువ్వు చేసేది నా కోసం? కాదు, నువ్వు కడుపు నిండా తిను తల్లి, కడుపు నిండా తిని అమ్మ అని చెప్పు, నేను చేస్తా, నాకు అర్థమవుతోంది. నేను చెప్పే మార్గం పట్టుకోమ్మా బుజ్జి, నేను పట్టుకునే మార్గం చెప్పుకో, అట్లా చెప్తుందమ్మా అమ్మ. ఇప్పుడు అది మరి మీకే చెప్తుందో ఎవరికి చెప్తుందో నాకు తెలియదు, కానీ అట్లా చెప్తుంది అమ్మ.
ఎందుకంటే బయట కనిపించేదంతా మనము బాగుంటామండి, బయట వాళ్ళకి మనం చెప్పం మన లోపల ఉండే బాధ. అమ్మకి తెలుసండి, శతాక్షి అమ్మ అన్నీ చూస్తుంది, స్వామి చూస్తాడు. అమ్మ మనకి క్రియేటివ్ చేస్తుందండి, స్వామి మనకి స్థిరత్వం ఇస్తాడు. అంటే నేనున్నాను నాన్న, ధన్నిస్తాడండి నాన్న. మన నాన్న ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మనం కష్టపడితే మనం అట్లా నేను ఉన్నానమ్మా అంటారే, అట్లా మా నాన్న. కానీ ఎవరు పూజ చేయట్లా నాన్నకి. ఎన్ని టెంపుల్స్లో ప్రసాదం లేదమ్మా, నాన్నకి ప్రసాదం లేదు, అమ్మకి ప్రసాదం లేదు. దీపం పెట్టాలంటే కష్టపడుతున్నారు, అది చెప్తుంది నాకు అమ్మ. అందుకని చెప్తుంది, అమ్మ దీపం పెట్టు, ఇంత ప్రసాదం పెట్టద్దనమ్మా, ఇంత కన్నం పెట్టు, నీ కడుపు చల్లగా ఉండాలంటే నా కడుపు చల్లిచేయమ్మా. ఎందుకు నేను చూసినాను కదా శక్తి రూపాన్ని, నీకు నేను ఇస్తాను, నాకు శక్తే లేకపోతే నీకెలా ఇస్తాను శక్తి అంటదమ్మా అమ్మ. దానికే శివరాత్రి రోజు ఇప్పుడు రేపు మహాయజ్ఞం చెప్పినప్పుడు 10 కేజీల వస్తువులు పెట్టారమ్మ నాన్న. వడలు, ఇప్పుడు మామూలుగా మనం హోమం చేసామంటే ఒట్టిగా మనం పేలాలు అవి ఇస్తామమ్మా. కానీ స్వామి దశ సహస్రనామని చెప్పి దీంట్లో హెర్బ్స్, కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, హెర్బ్స్, మంజిష్ట, తర్వాత అశ్వగంధ లాంటి పెద్ద పెద్ద హెర్బ్స్ అమ్మ. అన్ని పిప్పళ్ళు, అర్జునగా, అవన్నీ బార్క్స్ అవంతా చూపించి ఇవన్నీ 30 వస్తువులు. అవి ఇంట్లో ఒక్కొక్కరికి అంతంత ద్రవ్యం వేయమని చెప్పి 100 హోమకుండీలు ఇవన్నీ అట్లా చదివితే నేను వస్తాను. నేను మాకు మహాశివరాత్రి అప్పుడు చెప్పాడు స్వామి, మేము ఉండేది భక్తుల హృదయంలో తల్లి అని చెప్పి. నేను చేస్తే రావడం ఏంటి నాన్న, మేమెవరం అసలు, మేమందరం అంటే చిన్న గ్రూప్ అమ్మ, మాకేం పెద్ద, మేమందరం చేస్తే స్వామి వస్తే మాకెంత ఆనందం అయిపోయిందో. నాన్న మా కోసం వచ్చావా, మేమేం చేస్తున్నాం పుణ్యం ఇంతలా, మా కోసం వచ్చావా. బాధపడకండి, అది నిజంగా మీరు అన్నట్టు ఒక వారధి ఆమెను చూపించే మార్గం ఎలా చేరుకోవాలని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎన్ని సందేహాలు వచ్చేస్తుంటాయంటే, ఎలా చదవాలి సప్తశతి. ఇప్పుడు మీరు అన్నారు లెక్క అవసరం లేదు చదవండి అని, ఏ రోజు ప్రారంభించాలి అంటే పెట్టుకోవాలా, ఇంట్లో అంటే పూజా మందిరం దగ్గర చదువుకోవాలా, మంచి రోజు చూసి స్టార్ట్ చేయాలా, రోజుకి ఎన్నిసార్లు అని చదవాలా, ఎవరైనా చదవచ్చా, ఏజ్ లిమిట్ ఉందా, ఇలాంటి ప్రశ్నలన్నీ వరుసగా చక్కగా చెప్పేస్తానమ్మా. ఫస్ట్ సప్తశతి స్టార్ట్ చేసినప్పుడు 2 దీపాలు పెట్టుకోవాలమ్మా. ఒకటి వచ్చేసేసి రెడ్ దీపము, ఇంకోటి అంటే రెడ్ ఒత్తితో ఉండే దీపం, ఇంకోటి వచ్చేసి వైట్ ఒత్తితో. ఇందులో వచ్చి గీ పెట్టాలమ్మా, ఇందులో వచ్చేసి ఆయిల్ పెట్టాలమ్మా. ఈ రెండింటికి అర్థం ఎర్ర ఒత్తులు నెయ్యితో వెలిగించాలి, నూనెతో, ఎర్ర ఒత్తులు నూనెతో వెలిగించాలి, వైట్ వచ్చేసేసి దీంతో. ఎందుకని అంటే వైట్ వచ్చేసి ప్యూరిటీకి సింబల్ అమ్మ, రెడ్ అండ్ ఆయిల్ వచ్చేసేసి రిమూవింగ్ ఆఫ్ నెగటివిటీ అండ్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, డేంజర్ అనేది రెడ్. రివర్స్ ఉండొచ్చేమో అమ్మ బయట వాళ్ళది, బట్ నాకు అమ్మ ఇట్లా చెప్పారమ్మా. రెడ్ ఏమో మీరు దీపానికి అంటే మనకి ఫేస్ అయ్యేది కదమ్మా, అమ్మకి రైట్ లెఫ్ట్. సో అమ్మని చూస్తూ ఉండేలా ఒడి పెట్టాలమ్మా. పెట్టినప్పుడు మనం ఎలా ఫీల్ కావాలి అంటే, వైట్లో పెట్టినప్పుడు నన్ను ప్యూరిఫై చేస్తుందమ్మా, నెయ్యి అనేది ప్యూరిఫై చేస్తుంది. ఆవులో ఉండే అన్నీ ప్యూరిటీయే, అందుకని ఆవిడకి చిహ్నం. లెఫ్ట్లో ఉండేది ఆయిల్, నూనెము, సిసేము, బ్లాక్, ఇదంతా నెగిటివిటీకి తీసేసి సిగ్నం అన్నట్టు. అది 2 పెట్టేసుకొని మనం ఒక అష్టదళ దాని మీద మనం ఫోకస్ చేసి, ఈ కింద నుంచి భూమి నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్సెస్ ఎవరైనా నన్ను లాగుతుంటే అని చెప్పి మనం దానికి ఒక నిర్బంధనం చేసుకొని అక్కడ కూర్చోవాలి. కూర్చున్నాక అది కింద కూర్చుంటారో ఎక్కడ కూర్చుంటారో మీరు కంఫర్ట్గా కూర్చోండి, ఎందుకంటే కొన్ని పారాయణాలు పడతాయి. అది అయినాక కొన్ని శాపోద్ధార మంత్రాలు ఉంటాయి, అవి చదవాలి. అవి చదువుతున్నప్పుడు ఫీల్ కావాలన్నమాట. ఊరికే శాపోద్విమోహ అని చెప్తే అట్లా ఏం యూజ్ లేదు. మనం దాని ఒక మీనింగ్ తెలుసుకోవాలి. నాకు ఏ మోహం ఉంది, ఏ క్షోభం ఉంది, నేను ఇప్పుడు పడే బాధకి ఒక కర్మ ఉంది, ఆ కర్మకి ఎలా నివృత్తి కావాలో దానికి సంబంధించిన నివృత్తి చేయండి స్వామి అమ్మ అని చెప్పాలి. అది ఒక ఫీలింగ్ చేసుకోవాలి. అది అయినాక యూజువల్గా ఒక నవాంగం, ఇప్పుడు నేను చెప్పేది నవాంగాలమ్మ. అందులో ఏంటి అంటే ఉంది, అది ఆల్రెడీ పద్ధతి ఉంది, ఏమీ కొత్తది ఏం కాదు. కాకపోతే అమ్మకి 9 అనేది ఇష్టం కాబట్టి అది తీసుకోరమ్మని చెప్పారు. దాంట్లో వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసి న్యాస ప్రారంభ అంటే అమ్మవారినే నా ఈ బాడీ పార్ట్లో ఉంది అని చెప్పే పద్ధతి. తర్వాత వచ్చేసి ఆవాహనం, తర్వాత వచ్చి చతుష్టష్టి యోగిని. అమ్మ ఏం చెప్తారంటే, ఈ యొక్క ప్రపంచానికి పురుష ప్రకృతులు ఒక్కటి అంటారు, కానీ చతుష్టష్టి యోగిని వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, ఇదంతా కలిపితే వస్తుంది బ్రహ్మాండం అని చెప్తుంది అమ్మ. అందుకని వాళ్ళ ప్రేయరు.
అది అయినాక హృదయం దళం చెప్పాను ఇందాక. హృదయం అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అమ్మ అనే దానికి ప్రూఫ్. దళం వచ్చేసేసి ఆవిడ ఎంత పవర్ఫుల్, నాకేమన్నా రుణాలు, తర్వాత ఈ యొక్క సడన్గా డబ్బులు పోయాయి, నా ల్యాండ్ ఎవరో తీసేసుకున్నారు, లేదంటే నేను అంత బాగున్నాను సడన్గా నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కర్మకి సంబంధించిన ఇవన్నీ నివృత్తి అవుతాయి చదివినప్పుడు. అయినంత మనకి ఎంత మనం రెడీగా ఉన్నామో అంత. దీనికి ముందు ఇంకేమైనా సాధన చేయాల్సి ఉంటుందమ్మా? ప్రిపేర్ చేయాలా బాడీని? నాకేం చెప్తుందంటే అమ్మ, ఇప్పుడు శ్రీ విద్య పరంపర ఒకటమ్మ. దుర్గా సప్తశతి అనేది బ్రహ్మ విద్య, ఇది శ్రీ విద్య. ఇందులో మనం చండీ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఏంటి అంటే సప్తశతి భాగంగా నవాక్షరి మంత్ర జపం ఇస్తాం కాబట్టి ఇది డైరెక్ట్ ఇది. అండ్ ఇది పెద్ద పారాయణ. ఇది చేస్తే ఒక పూర్ణ దీక్ష చేసినట్టే. ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి అటు నుంచి ఇటుకి. ఇంకా ఒకటి చెప్పాలి అంటే లలితమ్మ దుర్గమ్మలో 2 డిఫరెన్సెస్ అమ్మ. ఇద్దరు అమ్మ ప్రతిరూపాలు, సేమ్ అంతా ఒకరే. అయితే లలితమ్మ ఏంటి అంటే వైఫ్, హస్బెండ్, ఒక అమ్మ, ఒక లైట్ ఎనర్జీ. కొన్నిసార్లు మనం ఆ ప్రారంభం కంప్లీట్ చేసేసుకొని మనకి సటల్గా చెప్తే చాలు అర్థం చేసేసుకుంటాం. లేదు మనం జర్నీలో మొదట్లో ఉంటే అమ్మ సైన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం క్యాచ్ చేసేసుకునే అంత మనకి పరిణితి, మనకి అమ్మ మనకి ఒక జ్ఞానము విజ్ఞానం ఇస్తే మనం తీసుకుంటాం. అది లలిత భక్తులు అయిపోతాం. దుర్గమ్మ అనేసరికి ఏంటంటే కొన్ని జన్మల్లో అమ్మ సైన్స్ ఇచ్చి మనం ఏ యాక్షన్ తీసుకోవాలి, కానీ మంచి చేసాం. అప్పుడు సప్తశతికి వచ్చేస్తాం. ఎందుకు? ఆవిడంత ఫియర్స్ కావాలి. ఆమె ఏ రకంగా అప్పుడప్పుడు నేను అనిపించింది నాకు, కావచ్చు నువ్వు అమ్మ, నీ కరుణకి నేను ఒక చిన్న నాకు తెలిసింది ఒక చిన్న పద్యం చెప్తా అమ్మా అని చెప్పా. అమ్మ, మాకు కష్టం అవుతుంది అని నువ్వు నాకు కవచం ఇచ్చావు, న్యాసం ఇచ్చావు, ఇందులోనే అమ్ముంది అని చెప్పి నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మరి ఇంతమంది రసులతో ఇంత కాలంలో నువ్వు చదువుతున్నప్పుడు నీ కవచం ఏదమ్మా? మా కోసమే కదా నువ్వు రక్తం చిందించుకున్నావు, పొడిపించుకున్నావు, లాగించుకున్నావు, నీకన్నా అని. కానీ మా దయచూడు, మా కోసం నువ్వు సప్తశతి చదువుతున్నప్పుడు కవచం ఇచ్చావు, సైకిక్ ప్రొటెక్షన్ అని చెప్పి, భూశుద్ధి చేసుకో అని చెప్పి, ఐంబ్రీంజాలు అన్ని బీజాల మీద, నువ్వు ఛానల్స్ మీద, చక్రాస్ మీద మెడిటేట్ చేసుకో అని పద్ధతిని ఇచ్చావు, ఇన్నిన్ని ఇచ్చావు. కానీ నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఎందుకమ్మా అంత రక్తపోట్లు మా కోసం? మేము ఏం పాపం చేసుకున్నామో ఇంత మా కోసం కమిట్మెంట్ చూపిస్తున్నావే, అయినా మేము ఎంత అంధకారంలో ఉన్నాం, ఈ సైన్ తీసుకోలేక. ఇంతమంది చూస్తారండి ఇంటర్వ్యూ, 10 మంది 50 మందికే సప్తశతి చేర్చుకోవాలని ప్రేరణ వస్తుంది. అవును, అది అమ్మ బ్లెస్సింగే కదా. గ్రూప్లో చేరుతారు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఏంటి? అమ్మ సైన్ ఇస్తోంది, కానీ మనం కూడా మీరు క్లాసెస్ రూపంలో చెప్తారా? ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇది క్లాసెస్? మనం రోజమ్మా ఇదే. ఎలా జాయిన్ అవ్వాలి ఈ క్లాసెస్ లో? వెబ్సైట్ ద్వారా ఎలా ఉంటుంది? వాట్సాప్లో గురుతేజమయ్యి అని ఉంటే దాని మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. ఎందుకంటే హోమంలో ఉంటాను కదమ్మా, సో మోస్ట్లీ వాట్సాప్ వేస్తే బెస్ట్. కాల్ చేస్తే కూడా ఎవరైనా వాలంటీర్స్, మేమేం పెద్ద కాదమ్మా, ఇట్లా వీళ్ళు కూడా మొన్నే సప్తశతి నేర్చుకొని వచ్చిన పిల్లలు. ఇంకా అంతా ఏమి నాకు తెలియదమ్మా, నేను ట్రస్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. నా ఫ్యూచర్ రేపు అంతా పోయి నువ్వు హిమాలయాలకు పోయి మెడిటేషన్ చేయి, మాకు చేసినది దారిపోయి అంటే నేను ఇంకా అట్లా వెళ్ళిపోవాలి. అది దానికి నేను ట్రస్ట్ ఏంటి? ఇప్పుడు కూడా ఈ శివ మహాయజ్ఞం వాళ్ళు చెప్పారు అని చెప్పి తీసుకున్నాను, లేకపోతే ఇంత పెద్ద పని చేయడానికి నాకు చేత అవుతుంది. ఎటువంటి సమస్యలున్నా దుర్గా సప్తశతి చదువుకోవచ్చు, నేర్చుకోవాలి. ముందుగా వాట్సాప్ నెంబర్కి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్తారు. అవునమ్మా, క్లాస్ ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు శ్యామల నవరాత్రులు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పిస్తున్నా. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయేమో కొత్త బ్యాచ్? మరి ఇప్పుడు శివది అయిపోయాక దారిపోయమన్నారు కదమ్మా, కామాఖ్యలో కామాక్షి పీఠం దాటాక ఇంకా అప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో ఉంటాయి, మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ మార్చ్లో ఉంటాయి.